Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 88833E1 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా ముఖ్యమైన విషయం. సో ప్లానింగ్ చేసే ముందు ఎప్పుడైనా ఫస్ట్ చూడాల్సింది ఇన్సూరెన్స్, అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్సా ఫలానా కుటుంబానికి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లేనప్పుడు ఎంత ప్లానింగ్ చేసినా కూడా మీ అవసరానికి మీ హెల్త్ కండిషన్ ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో వస్తే మీరు చేసిన మొత్తం డబ్బు తీసుకెళ్ళి హెల్త్కి ట్రీట్మెంట్కి ఇవ్వటం జరుగుతుంది. సో అందుకోసమే టర్మ్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇగ్నోర్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని చాలా పెద్ద రిస్క్లో తీసుకొని పడ్డారు. సో ఇది ముఖ్యంగా ఇండియన్ ప్రొఫెషనల్స్ ప్లస్ న్యూలీ వెడ్స్ కోసం ఈ పర్టికులర్ వీడియో అనేది చేయబడటం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా 1 by 1 విషయాన్ని అర్థం చేసుకుందాము. ₹1,00,00,000 ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? సో ఇది ఇన్ఫ్లేషన్ తోటి మనం పూడ్చుకుంటే గత 10 సంవత్సరాల క్రితం మనం తీసుకున్న 50 లక్షలు 75 లక్షల కవరేజ్ ఇవాళ మన రిక్వైర్మెంట్ అనుకూలంగా లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ₹1,00,00,000 కవరేజ్ అనేది కూడా ఇవాళ రోజుల్లో కరెక్ట్ కాదు. ఎక్స్పర్ట్స్ అనేది 1,50,00,000 నుంచి ఎక్కువ అమౌంటే మనం టర్మ్ పాలసీ కోసం మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనకి డీటెయిల్స్ చెప్తున్నాయి, రిక్వైర్మెంట్స్ చెప్తున్నాయి. సో కరెక్ట్ ఫార్ములా ఏంటి? సో హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది మనం చెప్పుకుంటాము. సో హ్యూమన్ లైఫ్ వాల్యూ అనుకూలంగా ఈ కొద్దిగా ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీరు చూసుకోవచ్చు. సో ఇన్కమ్ రీప్లేస్మెంట్, మీరు కరెంట్లీ మీ ఇన్కమ్ ఎంత ఉంది, ఆ ఇన్కమ్ కి మనం 20 రెట్లు మనం మల్టిప్లై చేసుకుంటే అంటే ఆ అమౌంట్ మనకి 2 కోట్లు వస్తుంది. హౌసింగ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత? 50 లక్షలు. పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎంత మిగలాలి? 30 లక్షలు. ప్లస్ స్పౌస్ రిటైర్మెంట్ కి ఒక బఫర్ ఎంత ఉండాలి అంటే ఒక 20 లక్షలు. ఇవన్నీ కలుపుకుంటే దగ్గర ఒక 10 లక్షలు సంవత్సరానికి సంపాదించే మనిషికి ఒక 3 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి యాజ్ పర్ హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఒకవేళ మనం ఇక్కడ ₹1,00,00,000 తీసుకున్నాము, రిస్క్ జరిగింది, హోమ్ లోన్ తీర్చడానికి ₹1,00,00,000 వెళ్ళిపోతాయి, పిల్లల ఎడ్యుకేషన్ కి అమౌంట్ వెళ్ళిపోతుంది, మిగిలింది ఎంత? 20 లక్షలు మాత్రమే. సో అలా మిస్టేక్స్ జరుగుతాయి. ఒక ప్రాపర్ గా మనం వెళ్ళాలి. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం ఒకటి హోమ్ లోన్ ఒకటే కాదు, కార్ లోన్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, బయట అప్పు తీసుకున్నాము, ప్రతి ఒక్క విషయం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు. సో ఫ్యాక్టర్స్, ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, ఇన్కమ్ ఎంత రిప్లేస్ చేయాలనుకుంటున్నాము, లైబిలిటీస్ ఉండయా, కరెంట్ సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా ఫ్యాక్టర్ చేసుకోవాలి మన టర్మ్ ఇన్సూరెన్స్ కోసం. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏజ్ అనుకూలంగా మన యాన్యువల్ ప్రీమియం ఎంత పడిద్ది ₹1,00,00,000 కోసం అనేది మనం చూసుకుంటే అంటే దగ్గర మనకి అమౌంట్ కనిపిస్తుంది. సో తక్కువ వయసులో మనం తీసుకుంటే తక్కువ ప్రీమియం కట్టాల్సిన అవసరం వచ్చింది. అదే మనం వయసు పెరిగిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే చూడండి ఎంత వాస్ట్ డిఫరెన్స్. అలా మిస్టేక్ చేయకుండా మీరు తక్కువ వయసులోనే ఒక మంచి టర్మ్ పాలసీ తీసుకొని మీరు మీ ఫ్యూచర్ని, మీ ఇన్వెస్ట్మెంట్స్ని కరెక్ట్గా ప్రాసెస్ తోటి మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత, నేను ఆల్రెడీ మీకు హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం నేను మీకు క్యాల్కులేట్ చేసి చూపించాను. సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకుంటే టర్మ్ ప్లాన్స్ ఇండియాలో ఇవి మనకి రీసెంట్ డేటా. సో డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో క్లెయిమ్ రేషియోస్ ఒకటే కాదు, మిగతాయి కూడా మనం చూస్ చేసుకోవాలి. సో చిన్నగా ఈ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అయిపోయింది. సో ఈ 5 కంపెనీస్ ఒక క్లెయిమ్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాము. సో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక 5 లక్షలు నా రిస్క్ కవర్ చేసిద్ది హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఊహలో ఇప్పుడు కూడా మీరు బతుకుతుంటే చాలా చాలా పెద్ద మిస్టేక్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది 3 లక్షలు సరిపోతుంది, నాకు కంపెనీ ఇస్తుంది, నాకు అది సరిపోతుంది, ఇలా ఉండబాకండి. రోగం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తిరిగితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఎంతో మంది డాక్టర్స్ ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత ప్రీమియం అయినా కూడా ప్రాబ్లం లేదు, నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా, నా కాను ఫస్ట్ డే నుంచి నాకు కవరేజ్ ఉండాలి
అలా ఎలా జరిగింది? సో ఇది చాలా చాలా క్లియర్‌గా ఉండాలి. సో 5 లక్షలు సరిపోతది అనే ఆలోచనతోటి ఉండబాకండి. ఇక్కడ చూడండి 5 డే ఐసీయూ ఎంత తీసుకుంటున్నారు. కార్డియాక్ బైపాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్. సో ఇన్ఫ్లేషన్ చాలా చాలా హై. స్పెసిఫిక్లీ మనం మెడికల్ ఇన్ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుకుంటుంటే సో ఇది మనం తట్టుకోలేము ఫ్రెండ్స్. ఇది మనం తట్టుకోలేము. మీరు ప్రీమియమే పే చేసుకోలేకపోతే మీరు హాస్పిటల్ బిల్స్ ఎక్కడి నుంచి పే చేస్తారు? సంవత్సరానికి ఒక 15,000 నుంచి 40,000 మీరు ప్రీమియం పే చేసుకోలేకపోతుంటే మీరు లక్షల బిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మీరు ఆలోచించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. హెల్త్ ఇన్సూరెన్స్ సో కవరేజ్ మెట్రోస్ చూసుకోవాలి, టియర్ 2 సిటీస్ ప్లస్ చిన్న సిటీస్. సో మినిమం రిక్వైర్మెంట్ మనం చెప్పుకుంటుంటే మెట్రోస్ లో కనీసం ఒక 15 నుంచి 20. సో ఈ పెద్ద సిటీస్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీస్ లో ఉంటే నా సజెషన్ 50 lakhs మినిమం తోటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే టియర్ 2 సిటీస్ ఉంది అనుకోండి 25 lakhs తోటి తీసుకోవాలి. స్మాల్ సిటీస్ ఉంటుంటే 15 lakhs తీసుకోవాలి. సో ఇది ఓవరాల్ మనం కరెంట్ సిచ్యువేషన్ తోటి మనం మాట్లాడుకుంటే మినిమం ఇంత ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక మినిమం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ ఉన్న సిచ్యువేషన్ తోటి ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి అవ్వాలి అనేది అనుకుంటుంటే ఈ 50 lakhs 25 10 15 అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆ మినిమం కవరేజ్ మన ఫ్యామిలీ కోసం మనం తీసుకోవాలి, రైట్? సో ఫ్యామిలీ ఫ్లోటర్ డెఫినెట్లీ ఫ్యామిలీలో అందరికీ కవరేజ్ కావాలి. ఒక మనిషికి ఒకటే కాదు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏదైనా హెల్త్ కండిషన్ వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ మన ఫైనాన్స్ మీదే పడింది. సో అందుకోసం ఫ్యామిలీ ఫ్లోటర్ ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ సో డిఫర్ అవుతుంది. సో మనం ఏ టైంలో తీసుకుంటున్నాం, మనం ఏ టైం దాకా మనం వెళ్తున్నాం. సో డెఫినెట్లీ ఇది ఒక టర్మ్ పాలసీ లాగా మన ప్రీమియమ్స్ స్టాండర్డ్గా ఉండవు. మన ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియమ్స్ కూడా మారుతాయి. బట్ ఓవరాల్ మనకి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్స్ తోటి మనం ప్రాబ్లం ఫేస్ చేయము. ఇవాళ మనం పాలసీ తీసుకుంటే ఒక 2 years తర్వాత ఎటువంటి డిసీజ్ అయినా కూడా కంపెనీ మనకి కవరేజ్ ఇచ్చేసింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఈ వెయిటింగ్ పీరియడ్ కవర్ చేసుకున్నామా, పాలసీ తీసుకున్న తర్వాత ఆ వెయిటింగ్ పీరియడ్ ప్రతి ఒక్క పర్సన్ కి ఫేస్ చేయాలి. సో అది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకొని ముందు తీసుకోవాలి. సో డిలే అనేది ఏంటంటే నేను ఇందాకే ఒక మాట అన్నాను. సో ఇది స్పష్టంగా మనకి ఈ స్లైడ్ లో మనం తెలుసుకోవాలి. కంప్లీట్లీ ఎంప్లాయర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ మీద ఇవాళ కూడా చదువుకున్న వ్యక్తి కూడా ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నారంటే నా దగ్గర ఒక 4 lakhs ఒక 5 lakhs కంపెనీ నాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. హాస్పిటల్ బిల్ ఒక 15 లక్షలు వచ్చింది, ఎవరు కడతారు? ఆ పైన 10 లక్షలు ఎవరు కడతారు అనే కొద్దిగా సెన్స్ తోటి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక కళ్ళు మూసుకొని వెళ్ళకూడదు. ప్రీమియం పే చేసుకోవాలి. ప్రీమియం నేను అనవసరంగా పే చేసుకుంటున్నామని కాదు ఫ్రెండ్స్, మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 5,000 10,000 ప్రీమియమ్స్ మనం చూస్తున్నాము, అక్కడ పెద్ద పెద్ద లక్షల బిల్ అనేది మనం పే చేయాలి. సో చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అనేది అర్థం చేసుకోవాలి. సో కాస్ట్లీ మిస్టేక్స్. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ పేరు మీద యూలిప్స్ తీసుకోవద్దు, టర్మ్ పాలసీ తీసుకోవాలి. మెడికల్ హిస్టరీ అనేది మనం దాచిపెట్టద్దు. ఏది ఉంటే అది మనం డిస్క్లోజ్ చేయాలి. నామినీ డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టాలి. మనం ఏ పాలసీ ఇప్పుడు దాకా మాట్లాడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్, ఇప్పుడు దాకా మాట్లాడుకున్న టర్మ్ పాలసీ ఏది ల్యాబ్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా డేట్ గుర్తుంచుకోవాలి. ప్లస్ అండర్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంది, నేను దానికి వెళ్ళిపోతాను అలా వెళ్ళబాకండి. వేరే అన్ని అనవసరమైన ఖర్చులు మనం పెట్టుకుంటాము. అవసరమైన ప్రొటెక్షన్ మనకి ఈ కవరేజ్ ఇస్తుంది, దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అది చేయకపోతే చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సో లైఫ్ మారిపోతుంది. సో డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ నీడ్స్ పెరుగుతాయి. సో నీడ్స్ అనేది ఏంటంటే సింగిల్ గా నుంచి మ్యారీడ్ అయిపోతాము, అక్కడ స్పౌస్ పిల్లలు పుడతారు, అక్కడ అడిషనల్ గా మన ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిపోతుంది. హోమ్ లోన్స్ తీసుకుంటాము, లైబిలిటీ పెంచుకుంటాము. సో ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సరిపోదు. మనం ఇవాళ ఒక 25 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక ₹1,00,00,000 టర్మ్ పాలసీ తీసుకున్నా. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే పెళ్ళైపోయింది, ఇంటి కోసం నేను లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా, పిల్లలు అందరూ వచ్చేసారు నా ఫ్యామిలీలో. సో ఆటోమేటిక్లీ నేను 25 సంవత్సరాల్లో కవరేజ్ తీసుకున్నది 35 సంవత్సరాల్లో చూస్తే నా నీడ్
పెరిగిపోయినాయి, రిక్వైర్మెంట్ పెరిగిపోయినాయి, రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయినాయి, ఆ కవరేజ్ అనేది కూడా పెరగాలి. సో ఆన్ టైం టు టైం బేసిస్ మీద మనం హెచ్ఎల్వి అనేది తీసుకోవాలి. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ఇంక్రీజింగ్ తీసుకోవాలి. సో నేను కూడా ఒక 10% ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో పోయిన సంవత్సరం కవరేజ్కి ఈ సంవత్సరం 10% మారిపోయింది. సో అలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ₹1,00,00,000 స్టార్ట్ చేసుకుంటే అంటే నెక్స్ట్ ఇయర్ 1.1 CR ఉంటుంది, ఆ తర్వాత 1.2 CR ఉంటుంది. ఒక 10 years తర్వాత చూస్తుంటే మీరు 2 CR కవరేజ్కి మీరు ఉంటారు. సో ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఒక మంచి అవకాశం అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ సాల్వ్ చేసింది. సో డెఫినెట్లీ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచి అమౌంట్ తోటి మీరు పాలసీలో ఎంటర్ అవుతారు. సో టర్మ్ పాలసీ మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. సో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. సో డిలే ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం మారిపోతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లో మనం చూసుకుంటే అక్కడ వెయిటింగ్ పీరియడ్ కి మనం ఫేస్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలంటే ఎంత తొందరగా మీకు అవగాహన వస్తుంటే అంత తొందరగా మీరు సంప్రదించి మీరు ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. సో డెఫినెట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మీద తీసుకోవాల్సిన ఫోకస్ పాయింట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద తీసుకోవాల్సిన ఫోకస్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో దీని గురించి మనం ఇదివరకే మనం మాట్లాడుకున్నాము, దాని గురించి కూడా మీరు ఫోకస్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం ఇది రెడ్ ఫ్లాగ్స్ అనేది మనం చెప్పుకుంటున్నాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ సో ఏ విధంగా ఎంత ఫాస్ట్ గా ఎంత దూరం దాకా కవరేజ్ తీసుకోవాలి, అమౌంట్ విషయం మీద ఎంత ప్రయారిటీ అనేది మనకి ఇవ్వాలి, ప్రతి ఒక్క విషయం మనం ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్ లో చూసాము. టర్మ్ కవరేజ్ ఏజ్ తో పాటు ఎంత తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ మన ఫ్యామిలీలో రిక్వైర్మెంట్ ప్రయారిటీ రిలేటెడ్ టు హెల్త్ ఆర్ లైఫ్. సో అవన్నీ మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకొని ఇది ప్లాన్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఇవన్నీ పాయింట్స్ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రాబ్లం హెల్త్ విషయం మీద అనుకుందాము ఆర్ లైఫ్ మీద వస్తుంటే దాని తర్వాత సొల్యూషన్ ఎవరు ఇవ్వరు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆ పొటెన్షియల్ కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ ఉంటే డెఫినెట్లీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పాలసీ ఇవ్వడానికి వెనకాల అడిగేయదు. డెఫినెట్లీ డిలే అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక రాంగ్ స్టెప్ అనేది అనుకుంటాం. మనం ఎంత సంపాదించినా కూడా మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అది మన నీడ్స్ ఇంకా వాంట్స్ సరిగ్గా ఫుల్ఫిల్ చేయదు. సో హోప్ఫుల్లీ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ప్లానింగ్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లస్ బడ్జెటింగ్ ఇలాంటి టాపిక్స్ మీద ఫస్ట్ డిస్కషన్ జరగాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కషన్ జరగాలి. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీరు నేర్చుకుంటున్నారు. సో ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం పర్టికులర్ వీడియోస్ లో చేస్తున్నాము. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నీడ్స్ ఉంటే ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగింది, మీరు ఆ నంబర్ తోటి మీరు కాంటాక్ట్ అవ్వాలి. మీ నీడ్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ మీరు షేర్ చేశారనుకోండి, నేను మీకు దాని ప్రకారంగా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.